నమస్కారం NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెన్షన్ లబ్ధిదారుల కష్టాలకు కారకుడు చంద్రబాబే. టిప్పర్ డ్రైవర్ను అసెంబ్లీకి పంపడం ఖాయం. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ ప్రకటన. నాడు ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శలు. నేడు సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్లు పంపిణీ చేయాలని గగ్గోలు. టీడీపీ తీరుపై సజ్జల ఆగ్రహం. రాజకీయాల్లో దిగజారి వ్యవహరిస్తున్న ప్రతిపక్ష పార్టీలు. వైసీపీ గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదు. కొడాలి నాని వ్యాఖ్యలు. పెన్షన్ల పంపిణీ ఆలస్యం కావడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం. వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదు. గల్లా మాధవి వెల్లడి. చంద్రబాబు కారణంగానే ఇవాళ వృద్ధులు పెన్షన్ కోసం ఎండలో నిలబడాల్సి వచ్చిందని వాలంటీర్లపై నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించింది టీడీపీనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం తిరుపతి జిల్లా చిన్నసింగమలలో లారీ ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఒక ట్రిప్పర్ డ్రైవర్కు సీటు ఇచ్చానని చంద్రబాబు అవహేళన చేశారు. టిప్పర్ డ్రైవర్ను చట్టసభలో కూర్చోపెట్టేందుకు ఎమ్మెల్యేగా నిలబడుతున్న ఒక టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇస్తే తప్పేంటి? ఏం తప్పు చేశానని టీడీపీ ఇవాళ నన్ను అవహేళన చేస్తుందని సీఎం జగన్ నిలదీశారు. సింగనమల నియోజకవర్గ అభ్యర్థి వీరాంజనేయులు MA ఎకనామిక్స్ చదివాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోయినా వీరాంజనేయులు బాధపడలేదు. ఉపాధి కోసం వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే టీడీపీలో కోట్ల రూపాయలు ఉన్నవారికే చంద్రబాబు సీట్లు ఇస్తున్నారని ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రస్తావించారు. గత 5 ఏళ్లుగా ఆటో, టాక్సీ, టిప్పర్ డ్రైవర్లకు అండగా ఉంటున్నాం. ఏడాది 10,000 చొప్పున ఈ 5 ఏళ్లలో 50,000 సాయంగా ఇచ్చాం. వాహనమిత్ర ద్వారా ఇప్పటికీ 1296 కోట్లు ఇచ్చామని సీఎం జగన్ తెలిపారు. అనంతరం అక్కడి డ్రైవర్ల మనోగతాన్ని సీఎం జగన్ విన్నారు. నియోజకవర్గం నుంచి పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా పెడతా ఉన్నాం. సింగనమల నియోజకవర్గం నుంచి పెడతా ఉన్నాం. నాకు ఈ ప్రస్తావన నా దగ్గరకు వచ్చినప్పుడు సింగనమల నియోజకవర్గం నుంచి ఇలా ఈ మాదిరిగా ఒక టిప్పర్ డ్రైవర్ను మనం అసెంబ్లీకి నిలబెట్టే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక క్యాండిడేట్ ఉన్నాడు అని చెప్పి నా దగ్గరికి ప్రస్తావన వచ్చినప్పుడు నిజంగా నేను అనుకున్నా, ఆ క్యాండిడేట్ ఎవరు, ఆ క్యాండిడేట్కి సంబంధించిన చదువులేమిటి అని చెప్పి కూడా ఒకసారి అడిగా. చదివిన విషయానికి వచ్చేసరికి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు, ఆ వ్యక్తి, ఆ మనిషి మన పార్టీకి కార్యకర్తగా చాలా సంవత్సరాలుగా ఉన్నాడు. ఉంటూనే తాను MA చదివి MAతోనూ కూడా చదువు సరిపెట్టకుండా ఏకంగా MA ఎకనామిక్స్, ఆ తర్వాత BEd కూడా పూర్తి చేసిన పరిస్థితిలో ఆ క్యాండిడేట్ ఉన్నాడు. అంత గొప్ప చదువులు చదివి ఏకంగా MA చదివి ఆ తర్వాత BEd కూడా పూర్తి చేసి అంత గొప్ప చదువులు చదివి టిప్పర్ డ్రైవర్గా తాను తన కాళ్ళ మీద తాను నిలబడుతూ అటువంటి వ్యక్తిని ఎవరైనా కూడా అప్రిషియేట్ చేయాల్సింది పోయి, ఎవరైనా కూడా భుజం తట్టి శబాష్ అని చెప్పి అనాల్సింది పోయి, కారణం ఏంటంటే తాను ఉద్యోగం రావడం లేదు అని చెప్పి తాను బాధపడాల. చంద్రబాబు నాయుడు గారి హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా తాను బాధపడలా. తాను ట్రిప్పర్ డ్రైవర్గా అయినా సరే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది కూడా పడుకోకుండా తన కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు. లారీ డ్రైవర్ని శ్రీకాళహస్తి, మాది శ్రీకాళహస్తి అన్న. మీరు పెద్ద మనసుతో సింగమల ఎమ్మెల్యే సీటు ఒక డ్రైవర్కి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలానే మేము కూడా ఆయనకి బాగా సంతోషపడుతున్నాము. ఆయన గురించి ఒక లారీ డ్రైవర్గా చెప్తున్నా నేను. ఆ డ్రైవర్కి ఇచ్చినందుకు ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదో సూచించి అవి చేసి రకరకాల కామెంట్స్ పెట్టడం తప్పన్నా తప్పు. మన జగనన్న ఒక డ్రైవర్కి టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు అని చూడకుండా ఆ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం గొప్పగా భావిస్తున్నాము. ఆ డ్రైవర్ని అసెంబ్లీకి పంపించేందుకు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ పంపించి మన ఎమ్మెల్యేలు 175 మందిని అలాగే మన మదనలో ఉన్న మా కాళహస్తి నియోజకవర్గం మన మధుసూదన్ రెడ్డి
ఆయన మదనకి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి 175 సీట్లు గెలిపించుకొని మదనని ఎమ్మెల్యేగా మా కళాశాల నుంచి కాన్స్టిట్యూషన్ వచ్చి ఈసారి మా మదనకి మినిస్టర్ పోస్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను లారీ డ్రైవర్ని, నేను అవునన్నా మాకు మా మదనన్న మా ఫ్యాన్ గుర్తుకే మా ఓటు, మా జగనన్నే మాకు దైవం. ఈ తడ వచ్చేది మనమే, సరేనా? మనమే, సరేనా? 7 సంవత్సరాలుగా నేను ఆటో తోలుతున్నాను కాళహస్తిలో. నా పిల్లలు నీ పథకం వల్ల అన్ని పథకాలు తీసుకున్న పిల్లలు 2 నర్సింగ్ చేస్తున్నారు, 1 బీటెక్ చేస్తున్నారు. నీ వల్ల, నీ ప్రభుత్వం వల్ల నా పిల్లలు బాగా చదివించాను. అన్నా నాదొక రిక్వెస్ట్, నాకు సొంత ఆటో లేదు, నాకు ఒక అద్దె ఆటో. దయవుంచి నాకు ఒక ఆటో హెల్ప్ చేయాలని దయవుంచి కోరుకుంటున్నాను. నా ఆటో బాడు కట్టుకోలేక నా పిల్లల్ని చదివించుకోలేకుంటున్నానన్నా. ఇది ఒక్కటే లోటు. నువ్వు గెలిచిన దానికి సూపర్. ఈ తడ మా ఆటో వాళ్ళంతా నీకే ఓటు, నువ్వే జగన్. ఈ తడ జై జగన్. అందరు కూర్చోవాలన్నా, అందరు కూర్చోండి. చేద్దాం తల్లి జ్యోతమ్మ తల్లి, నువ్వు చెప్పిన ఆలోచన కూడా చేద్దాం. ఎవరైనా కూడా సొంతంగా లారీ కొనాలన్నా, సొంతంగా టిప్పర్ కొనాలన్నా, సొంతంగా ఆటో కొనాలన్నా, సొంతంగా ఈ మాదిరిగా కొనేదానికి కొనేదానికి ఏదన్నా బ్యాంకులతో టైఅప్ అయి వడ్డీ ఏదైనా మనమే ప్రభుత్వం తరపు నుంచి మీకు అనేది వడ్డీ అనేది పావులా వడ్డీకి మీకు వచ్చేట్టుగా మీకు ఏదైనా చేయడము, ఇట్లా ఏదైనా చేయడానికి ఏదైనా ఆలోచన చేస్తాను తల్లి. ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నవాళ్లే ఇవాళ 1,00,000 మంది ఉద్యోగులతో పెన్షన్లు పంచవచ్చని అంటున్నారని ప్రతిపక్షాల తీరుపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు స్వార్థం తప్ప మరేమీ చూసుకోలేదు. ఆ స్వార్థంతోనే ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదు. వాలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. డబ్బులు లేవని ఇప్పుడు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలకు ఆ మాత్రం తెలియదా? చంద్రబాబు తీరు చూసి ప్రజలకు ఒక్కసారిగా జన్మభూమి కమిటీల అరాచకాలు గుర్తుకు వచ్చాయి. అందుకే టీడీపీ వాళ్ళు మమ్మల్ని తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదని గతంలో ఎవరైతే విమర్శలు చేశారో ఇవాళ వాళ్ళే 1,00,000 మంది ఉద్యోగులతో పెన్షన్లు పంచొచ్చు కదా అని అంటున్నారని గుర్తు చేశారు. అదేవిధంగా గతంలో 1వ తేదీన వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 80% పెన్షన్ పంపిణీ పూర్తయ్యేది. కానీ ఇప్పుడు 2వ రోజుకు 60% పంపిణీ మాత్రమే జరిగింది. పైగా స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సిన రావడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడుతున్నారని సజ్జల ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రజలు కోపంగా ఉన్నారు. ఎంత కోపంగా ఉన్నారనేది టీడీపీ వాళ్ళ మాటల్లోనే తెలుస్తోంది. ఆ విషయం చంద్రబాబుకి తెలుసు కాబట్టే మాపై ఆరోపణలు చేయిస్తున్నారు. చంద్రబాబు ఉద్దేశం ప్రజలకు మంచి చేయడం కాదు, ఎన్నికల్లో ఎలాగైనా బయటపడాలన్నదే ఆలోచన. చంద్రబాబు వస్తే ఎలా ఉంటుందో ఈ 2 రోజుల్లో రుచి చూపించారు. ప్రజలు ఇదంతా అర్థం చేసుకున్నారు. అది రేపు ఎన్నికల్లో తెలుస్తోంది అని సజ్జల అన్నారు. ఈరోజు ఏదో పెట్టారు, పండుటాకుల మీద పగాని ఒకడు, కావాలని శవరాజకీయాలు చేస్తున్నాను ఒకడు. అదే తీసుకుని చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్లో దాని మా మాటే మాట్లాడతారు. ఉన్నది సిస్టంలోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మామూలుగా అయితే ఫస్ట్ డే 80% పైన అయ్యేది. ఇప్పుడు ఉన్న సిస్టమ్నే ఎఫిషియెంట్గా వాడుకోవడం ద్వారా ప్రభుత్వం ఈరోజు మార్నింగ్కు 60% పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నడుస్తోంది, బట్ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వడానికి నడవలేని వాళ్ళకు, ఓల్డ్ వీళ్లకు, పీపుల్కు, వికలాంగులకు, అలాగే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సి రావడం మధ్య ఉండే తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇబ్బంది అయితే వాళ్ళు పడుతున్నారు. కానీ కారణం ఎవరైతే వాళ్ళు గుర్తించినారు. కారణం గుర్తించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు జడుచుకొని లేనిపోనివేవో చెప్పి మా మీద ఉల్టా ఆరోపణలు చేసే దుస్సాహసం చేస్తున్నాడు. వాస్తవానికైతే ఉన్న దాంట్లోనే ఎఫిషియెంట్గా చేసి 2-3 రోజులు అది పూర్తి అవుతుంది. వీళ్ళు ఈరోజు మాకు ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అక్కడ అంతమంది ఉన్నారు, వాళ్ళతో చేయించవచ్చు కదా, వీళ్ళతో చేయించవచ్చు కదా, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అడ్డం కొట్టింది నువ్వు. దానికి నువ్వు ఎంత సంజాయిషి ఇచ్చినా ఎవరైతే అంగీకరించరు. జనం ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. రేపు అది ఎన్నికల్లో కూడా అది కనపడుతుంది. అంటే అందరికీ తెలిసింది. అక్కడ ఎవరో ఆ అభ్యర్థి తను ఓపెన్గా అన్నాడు, కానీ వీళ్ళు కూడా అంతకుముందు అదే అన్నారు. వీళ్ళు ఈ మాటలు అన్నవి ఎప్పుడైతే దీన్ని గుర్తించినప్పుడు వీళ్ళు అన్నారు. ఈరోజు ఎప్పుడైతే అది ఒకసారి ఆ ఆగ్రహం, ఆ కోపం సునామీ మాదిరి వచ్చి మీద పడుతోంది, ప్రజా ఆగ్రహం అంతా చవి చూడాల్సి వస్తుంది. మామూలుగా చిత్తగొట్టరు, జనం మామూలుగా కొట్టరు, ఎన్నికలు 4 రోజుల్లో ఉన్నాయని భయం పెట్టుకుందో అప్పుడు ఈ సాకులు ఏవో చెప్తున్నారు, మా మీద ఇది చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంటెన్షన్ అయితే క్లియర్. ఒకటి, చంద్రబాబు నాయుడు కానీ ఆయన గ్యాంగ్కి కానీ
జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సిస్టమ్స్ వల్ల ప్రజలకు మంచి జరుగుతున్నందువల్ల ఆ బ్లెస్సింగ్స్ ఆయనకు ఖచ్చితంగా పూర్తి ఉన్నాయి, వీటిని మేమేమీ చేయలేమనేది బలంగా పడిపోయింది. ఆ సమయంలో దాన్ని ఎలాగో ఆ జనంలో ఉండే ఇది ఆపలేరు కాబట్టి ఏదైతే కారణమని వాళ్ళు అనుకుంటున్నారో ఇందుకు ఆ సిస్టమ్ను దెబ్బ కొడితే ప్రజలు తనను నిలదీశారంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని టీడీపీ నేతలకు మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనను నిలదీశారంటూ ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలను పట్టించుకోనన్నారు. గుడివాడలో తనను రాష్ట్రంలో సీఎం జగన్ను ఎవరూ ఓడించలేరని తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళుతున్నాం. మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాకు శిరస్సుపై నుంచి క్షీరాభిషేకాలు చేస్తానంటే వద్దని వారించాను. నేను వద్దన్నా నాపై అభిమానంతో 1-2 చోట్ల నా కాళ్ళు కడిగారు. చంద్రబాబు, పవన్, లోకేష్ వల్ల డప్పులు వాళ్లే కొట్టుకుంటున్నారు. వాళ్ళ దండలు వారే తెచ్చుకున్నట్లు వాళ్ళ తమ్ములను వాళ్లే పోగేసుకునేలా కార్యక్రమాలు నేను చేయడం లేదు. ఎల్లో మీడియాకు కళ్ళు మూసుకుపోయాయి. చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి ఎంతకైనా దిగజారుతారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. 5,000 మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న 20 సంవత్సరాల నుంచి ఈ గుడివాడలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి ఇళ్ల పట్టాల సమస్య 23,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టించేటువంటి కార్యక్రమం చేసాం. 320 కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేసాం. దాదాపు 1,200 కోట్ల రూపాయలతో ఇళ్ల కార్యక్రమాలు, ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేసాం. అదేవిధంగా మంచినీటి అవసరాల కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సమస్యలు ఉంటానే ఉంటాయి. వాటిని అడుగుతూ ఉంటారు ప్రజలు, మాకు ఈ సమస్య ఉంది, ఇది క్లియర్ చేయలేదు అని. మేము చెప్పుకుంటాం, మా ప్రయారిటీలు ఇవి. మీకు డీబీటీ స్కీమ్ కింద 2,200 కోట్ల రూపాయలు ఈ గుడివాడ నియోజక ప్రజలకు ఇచ్చారు. 2,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, ఇవన్నీ చేశాము. మాకు ఇంకో అవకాశం ఇస్తే ఇవన్నీ కూడా చేస్తామని చెబుతాం. దానికి నన్నేదో నిలదీశారని, నన్నేదో ఎలగొట్టారని ఈ పొకోడి న్యూస్ వేసి పొకోడి నా కొడుకులంతా ఆనందం పొందుతున్నారు. గుడివాడలో కొడాలి నానిని ఓడించడం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఈ పొకోడి వాళ్ళకి సాధ్యం కాదు. నెత్తి మీద పాలు పోస్తానంటే, బాబు నాకు బట్టలు లేవు, ఇప్పుడు తిరగాలి వద్దని చెబితే కాళ్ళు కడుగుతామని చెప్పి కడిగారు. 1 చోట 2 చోట్ల జరిగింది. వద్దురా బాబు మీకు దండం అని చెప్పినా కూడా వదలకన్నటువంటి పరిస్థితులు ఉంటే అక్కడెక్కడో 1-2 చోట్ల జరిగినాయి. నేను రోజు జనంతో కాళ్ళు కడిగించుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? లోకేష్ ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? వీళ్ళ డప్పులు వీళ్ళే పెట్టుకుని, వీళ్ళ తమ్ముళ్ళని వీళ్ళే పోగేసుకుని, వీళ్ళ దండలు వీళ్ళే తెచ్చుకుని, మరి ఇవన్నీ ఏంటి? గుడివాడలో కొడాలి నానిని ఓడించడం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఈ పొకోడి వాళ్ళకి సాధ్యం కాదు. ఇది రాసి పెట్టుకోండి. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పెన్షన్ల పేరుతో హైడ్రామా సృష్టిస్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి ఆరోపించారు. నిత్యం ప్రజా సంక్షేమం కోసం పాటుపడే టీడీపీపై వైసీపీ శవరాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను టీడీపీకి ఆపాదించడం సరికాదన్నారు. పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇలాంటి దుష్ప్రచారానికి పూనుకుందని ధ్వజమెత్తారు. గురువారం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయడానికి సరిపడా సచివాలయ సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. అయినా మంచాలపై వృద్ధులను వైసీపీ తీసుకెళ్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే అర్హత ఉన్న వారికి 4,000 పెన్షన్ అందిస్తామన్నారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా మీట్ అవ్వాల్సిన ముఖ్య ఉద్దేశం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వృద్ధులకి, వికలాంగులకి, పేదలకి పెన్షన్లు ఇచ్చే విషయంగా హైడ్రామాని నెలకొల్పడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. దీని గురించి మాట్లాడడం కోసం మీ అందరినీ పిలవడం జరిగింది. అయితే పెన్షన్ల విషయం తీసుకుంటే, ఆనాడు అన్నగారు 35 రూపాయలతో పెన్షన్ వ్యవస్థని ప్రారంభించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలకి దాన్ని తీసుకొచ్చారు. అయితే పెన్షన్ 2,000 రూపాయలతో, అన్నా క్యాంటీన్లతో ప్రజల సంక్షేమం కోసం ఎంతో అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజా సంక్షేమం కోసం ఎప్పుడూ పాటుపడే తెలుగుదేశం పార్టీని ఈరోజు ఈ శవ రాజకీయాల ద్వారా, ఈ అక్కర్లేని హై డ్రామాల ద్వారా కించపరచడం అనేది ఖండించాల్సిన విషయంగా మేము భావిస్తున్నాము. ఇది ఎంత దూరం తీసుకెళ్తుందంటే, ఈరోజు వృద్ధులని మంచాల మీద ఎక్కించుకొని తీసుకొని సచివాలయానికి తీసుకొస్తూ ఒక హై డ్రామాని క్రియేట్ చేస్తున్నారు వైకాపా ప్రభుత్వం వారు. అసలు అంత అవసరమే ఉంది అని నేను ప్రశ్నిస్తున్నాను. సచివాలయంలో 1,26,000 మంది ఉద్యోగాలు ఉన్నారు. వారి ద్వారా ఈ పెన్షన్లని ఎంత చక్కగా
2 రోజుల్లో ప్రతి ఒక్కరికి పంపిణీ చేసే అవకాశం ఉన్నా కూడా కేవలం ప్రభుత్వాల మీద ఒక దుష్ప్రచారంగా, ఇది ఒక అవకాశంగా, ఇది ఒక ఆయుధంగా వాడుకునే పరిస్థితి ఈరోజు ప్రజల్లో తీసుకొచ్చి వాళ్ళల్లో ఒక భయాందోళనని క్రియేట్ చేయడానికి ఈ ప్రభుత్వాన్ని ఒక నీచ రాజకీయం చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాము, సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ, ప్రజల సంక్షేమం శ్రేయస్సు ఎప్పుడూ కోరుకునేది తెలుగుదేశం పార్టీ. 1వ తేదీన ఇళ్లకే చేరాల్సిన పెన్షన్ చంద్రబాబు అనుకో కుట్రల కారణంగా నిలిచిపోయింది. పెన్షనర్లు, ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు ఎండలో స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సిన పాత పరిస్థితులను కల్లారా చూస్తున్నాం. బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ ఈ పరిస్థితులపై విచారం వ్యక్తం చేస్తున్నది తెలిసిందే. తిరుపతి జిల్లా ఏర్పేడు వద్ద 8వ రోజు బస్సు యాత్ర సందర్భంగా సీఎం జగన్ కొందరు అక్క చెల్లెములతో, అవ్వలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అవ్వను దగ్గరకు పిలిపించుకొని మరీ పెన్షన్ కోసం ఆరా తీశారు. కొందరి వల్లే అలా జరిగిందని ఆమెకు వివరించే యత్నం చేశారు ఆయన. అలాగే మళ్లీ మన ప్రభుత్వమే రావాలని, అలా అయితేనే పెన్షన్లు ఇంటికే వస్తాయని దేవుణ్ణి మొక్కుకోమని ఆ అవ్వను సీఎం జగన్ కోరారు. అలాగే వేరుశనగ పంటను పరిశీలించి వాళ్ళిచ్చిన కాయల్ని తిన్నారు. ఆఫీసు పోయినావు, ఇంటికి వచ్చేది రాకుండా పోయింది. మా దేవునికి ఎట్టి ముక్కాల, మా దేవునికి ఎట్టి ముక్కు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు బ్రహ్మరథం పట్టేందుకు మేమంతా సిద్ధమని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పష్టం చేశారు. మరికొద్ది రోజుల్లో గుంటూరు జిల్లాకు రానున్న బస్సు యాత్ర కనీవిని ఎరుగని రీతిలో చరిత్ర సృష్టించబోతుందని వివరించారు. గుంటూరు రీజనల్ కోఆర్డినేటర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేమంతా సిద్ధం, గుంటూరు సిద్ధం పోస్టర్స్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, వైసీపీ జిల్లా అధ్యక్షులు డొక్క మాణిక్యవరప్రసాద్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి, తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య, గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ నూరి ఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, కోలా భవానీతో కలిసి అయోధ్య రామిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయోధ్య రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 58 నెలల పాలనలో చేసిన అభివృద్ధి, అమలైన సంక్షేమ కార్యక్రమాలను గురించి బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తున్నారని వెల్లడించారు. సో ముఖ్యంగా ఈరోజు మనం కలుసుకునే దానికి ఒక ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, మార్చి 27వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 58 నెలల ఈ మన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజల్లోకి మళ్ళా వెళుతూ ఆయన మనం అందరం సిద్ధంగా ఉండాలి వచ్చే ఎన్నికల కోసం అనేటటువంటి ఒక డైరెక్షన్ ఇస్తూ ప్రజలకి 2019 ఎన్నికలకు ముందు ఏ విధమైనటువంటి హామీలు అయితే మనం ఇచ్చామో మన పార్టీ తరఫున, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటన్నిటినీ కూడాను చెప్పిన ప్రతి మాటను చేసిన విధంగా మన ప్రభుత్వం పనిచేసి పెట్టింది. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు మళ్ళీ 2024 నుంచి 29 దాకా వస్తున్నటువంటి ఎన్నికలకి ఆయన ప్రచారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇడుపులపాయలో. సో ఇది ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా కంప్లీట్గా జరగబోతూ ఉంది. ఇందులో మీరు చూశారు, రాయలసీమ జిల్లాలో ప్రజలంతా కూడా బ్రహ్మాండంగా ఆయన్ని బ్రహ్మరథం పడతా ఉన్నారు. మొత్తం ఎక్కడికి వెళ్ళినా కానీ విపరీతంగా మన నాయకుడికే కాకుండా పార్టీ అంతా కూడాను ఒక పెద్ద ఉత్సాహంతో నడుస్తూ ఉంది. ప్రజలంతా కూడా బ్రహ్మరథం పెడతా ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతగానితనం, పిరికితనంతోనే బ్లేడ్ బ్యాచ్ దాడి చేయడానికి వచ్చేస్తుందంటున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. అలాంటప్పుడు రాజకీయాలు మానేయాలని సూచించారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్కు కార్యకర్తలు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని, వారిని అడ్డుకునేలా ఒక్కొక్కరికి 50,000 చొప్పున జీతాలిచ్చి బౌన్సర్లను పెట్టుకున్నారని చెప్పారు. ప్రజలు ముట్టుకోకూడదని, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదనే బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందంటూ పవన్ నెపం వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తామంతా ప్రజల్లోనే తిరుగుతున్నాం కదా, తమపై బ్లేడ్ బ్యాచ్లు దాడి చేయలేదే అని ప్రశ్నించారు. ఓ మనిషి సెకండ్ ఇవ్వకూడదు, ఇవి అన్నీ ఆపుకోవడం కోసం వారు పెట్టుకొని
ఏదో బ్లేడ్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఏంటండి, మేము అందరం ఫ్రీగా తిరుగుతున్నామే, ఆయన అతిథులేం కాదే, ఎందుకు పిరికి మందు చేతకెంతనమండి ఇది, బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందా, దానికోసం బ్యాచ్ ఎందుకంటే బ్లేడ్ బ్యాచ్ వచ్చేసినప్పుడు ఇక రాజకీయాలు రావడం మానేయండి. ఎందుకు రాజకీయాలు రావడం, ప్రజలు ముట్టుకోకూడదు, అంటుకోకూడదు, వారు మాట్లాడే మాటలో వీరికి తుప్పరు కూడా పడకూడదు, వీరికి సెకండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడిన మనుషులు ఈ రాజకీయాలకు వచ్చేసేసి బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందా. పేదవారిని ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా ఆరోపించారు. ఎలక్షన్ కోడ్ అడ్డుపెట్టుకొని అవ్వాతాతలకు ఇంటి వద్ద పెన్షన్ ఇవ్వకుండా వాలంటీర్ వ్యవస్థను అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలన అంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. స్థానిక 50వ డివిజన్ కార్పొరేటర్ గుంటూరు నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఆధ్వర్యంలో రత్నపురి కాలనీ, గోపాలకృష్ణ కాలనీలో సిద్ధం అంటూ జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప అపూర్వ స్వాగతం పలికి మా మద్దతు మీకేనంటూ భరోసానిచ్చింది. అనంతరం నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. అదే స్ఫూర్తితో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పనిచేస్తానని ఆమె వివరించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు. ఈరోజు 50వ వార్డులో మా ఎమ్మెల్యే గారు ముస్తఫా గారి ఆధ్వర్యంలో, అలాగే మరి డిప్యూటీ మేయర్ డైమండ్ అన్న ఆధ్వర్యంలో ప్రతి గడపకి వెళ్తున్నాము. ప్రతి ఒక్క చోటికి వెళ్తుంటే మేము సిద్ధంగా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేసుకోవడానికి ఆయనకు ఓటు వేస్తాము, ఓటు వేసి ఆయన గెలిపించుకుంటాము. గుంటూరు తూర్పులో కూడా అదేవిధంగా ఆయన సీఎం అవ్వాలి అని అంటే గుంటూరు తూర్పులో కూడా ఖచ్చితంగా మీరే వస్తారని చెప్పి వాళ్ళే ఒక భరోసా ఇస్తున్నారు మాకు. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఏ గడప తొక్కినా కూడా మేము మీ వెంటే ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా మీరు చూసుకుంటే మరి అవ్వాతాతలకి పెన్షన్ ఇవ్వడానికి వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు వాలంటీర్స్ మరి వాళ్ళని తీసేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి వాళ్ళనేమో విధుల నుంచి తొలగించి వాళ్ళని వాలంటీర్స్ పెన్షన్ ఇవ్వకూడదని చెప్పి నిజంగానే పేదవాళ్ళని ఇబ్బంది పెట్టడానికే చంద్రబాబు నాయుడు గారు ముందు ఉంటారు ఏ విషయంలో అయినా కూడా. మరి ఈరోజు ప్రతి ఒక్క అవ్వాతాత సచివాలయాలు ముందు కూర్చొని ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ క్యూలో కూర్చొని చేసి ఎంతమందో వాళ్ళు మరి అలవాటు పడిపోయారు. ఏ విధానికంటే వాలంటీర్స్ వస్తారు మా ఇంటికి 1వ తారీఖు రాగానే పెన్షన్ ఇస్తారని చెప్పి వాళ్ళు అలవాటు పడిపోయిన దానికి ఈరోజు వాళ్ళు వెళ్ళి ఎన్నో కష్టాలు పడుతున్నారు. దాన్ని బట్టే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి పాలన వస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కూడా మా భయాందోళనలు ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మాకు వాలంటీర్ సంస్థ కావాలి, సచివాలయ సిబ్బంది కావాలి, మాకు నాయకులు అందుబాటులో ఉండాలి అని చెప్పి మరి వైఎస్ఆర్సీపీ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయని చెప్పి ఒక నమ్మకం అయితే ప్రజలకు ఉన్నాయి. అలాగే గుంటూరు తూర్పులో చూసుకుంటే మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎమ్మెల్యే ముస్తఫా గారు 10 సంవత్సరాల నుంచి గుంటూరు తూర్పు ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉన్నారు. అదేవిధంగా ఆ నమ్మకాన్ని నా మీద పెట్టుకొని రానున్న రోజుల్లో మంచి చేస్తుంది, మంచి జరిగే విధంగా మా గుంటూరు తూర్పు ప్రజలకు ఉంటుందని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించాల్సిందిగా మీ 2 ఓట్లు మరి ఒక ఎంపీ కిలార్ రోసయ్య గారికి అలాగే ఎమ్మెల్యే నాకు మీరు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నారు. అవనిగడ్డ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. గురువారం పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం బుద్ధప్రసాద్ అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపారు. పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించి 2 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై అభిప్రాయ సేకరణ చేస్తూ నాయకులతో చర్చిస్తున్నారు. అదేవిధంగా రైల్వే కోడూరు స్థానానికి ఇప్పటికే యనమల భాస్కర్రావు పేరును ప్రకటించారు. ఈయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత లేదు.
మిత్రపక్షమైన తెలుగుదేశం వైపు నుంచి కూడా అనుకూలత లేకపోవడంతో మరింత లోతుగా అధ్యయనం చేశారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా రైల్వే కోడ్ అభ్యర్థిగా అరవ శ్రీధర్ను ఎంపిక చేశారు. జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నుంచి మరో సందేశం వచ్చింది. ఎప్పటిలాగే ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ ఆ సందేశాన్ని వినిపించారు. అయితే ఈసారి ఓ ఆసక్తికర అంశం ఉంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ వినిపిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆమె వెనుక గోడకు అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రపటాలతో పాటు సీఎం కేజ్రీవాల్ ఫోటో కూడా ఉంది. అయితే కటకటాల వెనుక సీఎం ఉన్నట్లు ఆ ఫోటోను ఏర్పాటు చేశారు. నిన్ను జైలులో ఉండటం వల్ల ఢిల్లీ ప్రజలు ఏ విధంగానూ బాధపడకూడదు. ప్రతి ఎమ్మెల్యే ప్రతిరోజు వారి ప్రాంతానికి వెళ్లి ప్రజల సమస్యలను చర్చించి వాటిని పరిష్కరించాలి అని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నట్లు సునీత కేజ్రీవాల్ వీడియోలో చదివి వినిపించారు. ప్రజల ప్రభుత్వపరమైన సమస్యలే కాకుండా ఇతర సమస్యలను కూడా మనం పరిష్కరించాలి. ఢిల్లీలోని 2 కోట్ల మంది ప్రజలు నా కుటుంబం. నా వల్ల ఎవరూ బాధపడకూడదు. వారందరికీ దేవుడు ఆశీస్సులు ఉంటాయి. జై హింద్ అని కేజ్రీవాల్ అన్నట్లుగా సునీత పేర్కొన్నారు. केजरीवाल है। मैं अरविंद केजरीवाल जी की धर्मपत्नी हूँ। आपके बेटे और आपके भाई अरविंद केजरीवाल जी ने जेल से आपके लिए संदेश भेजा है। मेरे प्यारे देशवासियों, मुझे कल गिरफ्तार कर लिया गया। मैं अंदर रहूँ या बाहर, हर पल देश की सेवा करता रहूँगा। मेरी ज़िंदगी का एक एक पल देश के लिए समर्पित है। मेरे शरीर का एक एक कतरा देश के लिए है। इस पृथ्वी पर मेरा जीवन ही संघर्ष के लिए हुआ है। आज तक बहुत संघर्ष किए, आगे भी मेरी ज़िंदगी में बड़े बड़े संघर्ष लिखे हैं। इसीलिए ये गिरफ्तारी मुझे अचंभित नहीं करती। आपसे मुझे बहुत प्यार मिला है। पिछले जन्म में ज़रूर मैंने बहुत पुण्य किए होंगे जो मैं भारत जैसे महान देश में पैदा हुआ। हमें मिलकर फिर से भारत को महान बनाना है, दुनिया का सबसे शक्तिशाली और नंबर 1 देश बनाना है। भारत के अंदर और बाहर ढेरों ऐसी शक्तियां हैं जो भारत को कमज़ोर कर रही हैं। हमें सचेत रहकर इन शक्तियों को पहचानना है, इन शक्तियों को हराना है। और भारत में ही ढेरों ऐसे लोग हैं, ढेरों ताकतें हैं जो देशभक्त हैं, जो भारत को आगे बढ़ाना चाहती हैं। इन ताकतों के साथ जुड़ना है और इन्हें और मजबूत करना है। दिल्ली की मेरी माँ बहनें सोच रही होंगी, केजरीवाल तो अंदर चला गया, पता नहीं अब 1000 रुपया मिलेगा या नहीं। मेरी सभी माताओं और बहनों से अपील है, अपने भाई और अपने बेटे पर भरोसा रखो। ऐसी सलाखें नहीं जो आपके भाई और आपके बेटे को ज़्यादा दिन अंदर रख सके। मैं जल्द बाहर आऊँगा और अपना वादा पूरा करूँगा। क्या आज तक कभी ऐसा हुआ कि केजरीवाल ने कोई वादा किया और पूरा नहीं किया? आपका भाई, आपका बेटा लोहे का बना है, बहुत मजबूत है। बस एक विनती है, एक बार मंदिर ज़रूर जाना और भगवान से मेरे लिए आशीर्वाद मांगना। करोड़ों लोगों की दुआएं मेरे साथ है, यही मेरी ताकत है। आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं से भी मेरी अपील है कि मेरे अंदर जाने से समाज सेवा और लोक सेवा का काम रुकना नहीं चाहिए। और हाँ, इस वजह से बीजेपी वालों से भी नफरत नहीं करनी, वे सब हमारे भाई बहन हैं। జై భీమ్ భారత్ పార్టీ అభ్యర్థిగా గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నట్లు సముద్రాల కోటేశ్వరరావు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కోటు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం గుంటూరు లాడ్జి సెంటర్లో జై భీమ్ భారత్ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి సముద్రాల కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జై భీమ్ భారత్ పార్టీ పనిచేస్తుందని ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాలుగా గుంటూరు నగరం రూరల్ గ్రామాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. జై భీమ్ పార్టీ తరఫున మరి జడా శ్రావణ్ కుమార్ హైకోర్టు జడ్జి గారు పార్టీలో జై భీమ్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. మా ఓటు గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకు వేయాలంటే గత 20 సంవత్సరాల నుంచి గుంటూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు గ్రామాలన్నీ కూడా
మాకున్న పరిధిలో అనేక సేవా కార్యక్రమం చేస్తూ ప్రజల కోసం నిరంతరంగా అనేక సమస్యల మీద పోరాడుతున్నాను. ప్రజలందరూ కూడా నన్ను గుర్తించి గతంలో 2014లో ఎమ్మెల్యే పోటీ చేశాను. అదేవిధంగా 2019లో పార్లమెంట్కి పోటీ చేసి నన్ను ఆదరించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా గుర్తించి నాకు ఓట్లేసి మరి గత 5,000 ఓట్లు నాకు మెజార్టీ చూపించారు. కాబట్టి 2024 ఈసారి కూడా పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ కూడా నేను చేసిన సేవలన్నీ కూడా గుర్తించి మళ్ళీ నీవు పోటీ చేయని ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా నన్ను బలపరిచారు. అదేవిధంగా ప్రజలందరూ సమస్యల మీద మరి ఇప్పుడున్న అనేక రాజకీయ పార్టీలో డబ్బులు కోట్ల రూపాయలు కుళ్ళు కొట్టుకునే సమయంలో అలాంటి పేదవాడు సామాన్యుడు ప్రజల సమస్యలు పట్టించుకొని నిరంతరం పోరాడుతున్నాను. పోటీ చేయాలని ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి దీవించారు. కాబట్టి నేను మరి పోటీ చేయడానికి మళ్ళీ సిద్ధమయ్యి రాజకీయ ప్రవేశంలో ఉన్నాను. అదేవిధంగా ప్రజల సమస్యలను నిరంతరంగా ఓడినా గెలిచిన ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడతాను. అదేవిధంగా ప్రజలకున్న సమస్యల మీదే కాదు పార్లమెంట్లో గళమెత్తాలని ఈసారి నేను పార్లమెంట్లో పోటీ చేస్తున్నా. మీ అమూల్యమైన ఓటు వేసి ఓటు గుర్తుకు ఓటేసి గెలిపించి నన్ను పార్లమెంట్కి పంపించవలసిందిగా కోరుచున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యాధికారం కోసం యునైటెడ్ ఫ్రంట్ ఆవిర్భవించిందని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జల్దీ అనిల్ కుమార్, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి నాగేశ్వరరావు తెలిపారు. మేధావర్గానికి చెందిన ఐఏఎస్ ఐపీఎస్ మాజీ అధికారులు జేడీ లక్ష్మీనారాయణ, విజయ్ కుమార్, అంబేద్కర్, భాగ్యరావు, జలీల్ కలిసి యునైటెడ్ ఫ్రంట్ను ఏర్పాటు చేశారన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఏపీ డ్రగ్ మద్యం మాఫియాకి నిలయంగా మారిందన్నారు. సమాజ హితాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న యునైటెడ్ ఫ్రంట్కు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని మంచి పాలన అందించేవారని ఎన్నుకోవాలన్నారు. మరి యునైటెడ్ ఫ్రంట్ ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యాధికారం కోసం వెనుకబడిన వర్గాలు ఇంకా వెనుకబడతానే ఉన్నాయని చెప్పేసి ఒక విజ్ఞానవేత్త, చదువుకున్న వ్యక్తి మౌనం దేశానికి ప్రమాదకరం అని చెప్పేసి మన జేడీ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా ఐఏఎస్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ యశ్వంత్ అంబేద్కర్ గారు, అదేవిధంగా మన నవరం కాంగ్రెస్ పార్టీ జలీల్ ఖాన్ గారు, మరి నీతి నిజాయితీ పార్టీ మరి కేఎస్ భాగ్యరావు గారు, ఐఆర్ఎస్ గారు, వీళ్ళందరూ కలిసి ఒక యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి మరి గత ప్రభుత్వాలు దోచుకోవడం తప్పితే ప్రజలకు చేసింది ఏదీ లేదు అని చెప్పేసి మరి ఒక గలవెత్తి ఈ రోజున మీ ముందుకు వస్తూ ఉన్నారు. మరి మేము ముందు మెయిన్ గత ప్రభుత్వాలు అయితేనేమి, ఇప్పుడు పాలక ప్రభుత్వాలు అయితేనేమి, నిరుద్యోగం, బీటెక్ ఎంటెక్ చదువుకున్న విద్యార్థులు కూడా ఈరోజు స్విగ్గీ జొమాటోల్లో చేసే పరిస్థితి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ డ్రగ్ మాఫియాగా మారిపోయింది. డ్రగ్స్, మద్యం అనేక విధాలుగా ఎక్కడ గొంతుల్లో, బెల్ట్ షాపుల్లో, పాన్ షాపుల్లో కూడా దొరికే పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఇవన్నీ చూసి చూడలేక మరి చదువుకున్న ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా గట్టిగా నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి. నా పేరు డాక్టర్ డి నాగేశ్వరరావు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాము. అట్లనే పెదకొరపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేయబోతున్నాము. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ రెండు ప్రభుత్వాలు నిరుద్యోగతను పెంచి పోషించాయి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిరుద్యోగంలో ముందు ఉన్నది. నేను చంద్రబాబుని ఒకటి అడుగుతున్నా, అయ్యా ప్రభుత్వ యూనివర్సిటీ కోసం 1 సెంటు భూమి నువ్వు ఏమైనా కేటాయించావా? రాష్ట్రాన్ని, దేశాన్ని, ముఖ్యంగా రాజధాని లేకుండా చేసిన జగన్ ప్రభుత్వాన్ని, అట్లనే టీడీపీని, అట్లనే ఈ దేశంలో 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్న మోడీని మొత్తాన్ని ఓడించాలి. ఎందుకంటే నిరుద్యోగత పెరిగిపోతా ఉంది. బడుగు బలహీన వర్గాలు మొత్తాన్ని వాళ్ళ హక్కుల్ని సర్వనాశనం చేసుకుంటూ వస్తున్నారు. కనుకనే ఇప్పుడు తప్పనిసరిగా ఈ బడుగు బలహీన వర్గాలు కలిసిన ఈ నవరంగ పార్టీ, ముఖ్యంగా యునైటెడ్ ఫ్రంట్ తరపు నుండి మేమంతా కూడా పోటీ చేయబోతున్నాము. ఈ యునైటెడ్ ఫ్రంట్ నుండి ఆల్ డాక్టరేట్స్ ఎవరైతే పిహెచ్డీ హోల్డర్స్ ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో ముందుకొచ్చి పోటీ చేయబోతున్నారు. కనుకనే మీరంతా సహకరించి, ముఖ్యంగా మీడియాని మేము కోరుతున్న ఒకటే, మమ్మల్ని కూడా మీరు సపోర్ట్ చేయండి, మేము మీకు సపోర్ట్ చేద్దాం. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ముందు విద్యావంతులు ముందుకు రావాలి, పోటీ చేయాలి, గెలిపించాలి. కనుకనే యునైటెడ్ ఫ్రంట్ జిందాబాద్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన నుంచి వచ్చిన వాలంటీర్ వ్యవస్థను మొదటి నుంచి చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని వైసీపీ నాయకులు మన్నెపల్లి
మండపల్లి హనుమంతరావు ఆరోపించారు. ఎన్నికల కోడ్ను అడ్డుపెట్టుకుని ఎన్నికల కమిషన్ మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బాబు ద్వారా అవ్వాతాతలకు ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వకుండా వాలంటీర్లను చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు. గురువారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండపల్లి హనుమంతరావు మాట్లాడుతూ పెన్షన్ల కోసం వయోవృద్ధులైన అవ్వాతాతలను నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు మానసిక వికలాంగుల ఉసురు టీడీపీకి తప్పక తగులుతోందన్నారు. టీడీపీ చేస్తున్న స్వార్థ రాజకీయాలకు ప్రజలు గమనిస్తున్నారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గత 4 రోజుల నుంచి ఈ పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్ల కోసం, వికలాంగుల పెన్షన్ల కోసం జరుగుతున్నటువంటి ప్రచారాన్ని జనమందరూ చూస్తూనే ఉన్నారు, అందరికీ తెలిసిన సంగతే. అయితే ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జననేత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే చెప్పాడో అవ్వాతాతలకి అందరికీ కూడా పెన్షన్ని ఖచ్చితంగా 1వ తారీఖున అందరికీ ఇంటికి పంపిస్తామని చెప్పి దాన్ని ఒక పార్టీకో, ఒక కులానికో, ఒక మతానికో ఆపాదిస్తున్నారని చెప్పి అనే ఉద్దేశంతో అనే మాటలు అంటారనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను పెట్టి దానికి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి ఒక పార్టీ, కులం, మతము, ప్రాంతం చూడకుండా ప్రతి నెల 1వ తారీఖున కరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఎవరైతే అర్హులైతే ఉన్నారో వృద్ధులు కానివ్వండి, వికలాంగులు, ఇతర పెన్షన్లు కూడా ఇస్తా ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఓర్చుకోలేనటువంటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఆ రోజు ఈసీ ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఆయన ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు, ఈ సచివాలయ వ్యవస్థల ద్వారా ఈ వాలంటీర్లు ఒక పార్టీకే పనిచేస్తున్నారనే ఉద్దేశంతో ఎవరైతే పెన్షన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెన్షన్ లబ్ధిదారుల కష్టాలకు కారకుడు చంద్రబాబే. టిప్పర్ డ్రైవర్ను అసెంబ్లీకి పంపడం ఖాయం. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ ప్రకటన. నాడు ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శలు. నేడు సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్లు పంపిణీ చేయాలని గగ్గోలు. టీడీపీ తీరుపై సజ్జల ఆగ్రహం. రాజకీయాల్లో దిగజారి వ్యవహరిస్తున్న ప్రతిపక్ష పార్టీలు. వైసీపీ గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదు. కొడాలి నాని వ్యాఖ్యలు. పెన్షన్ల పంపిణీ ఆలస్యం కావడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం. వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదు. గల్లా మాధవి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.